సో మనం ఇప్పుడు మాట్లాడబోయేది మనకి తెలుసు 2025 వచ్చేసాయి, కొత్త సంవత్సరం. రాశి ఫలితాలు కూడా మనం మాట్లాడుకున్నాం. ఎవ్రీ నెల నా రాశి ఫలితాలు చెప్పడం అలవాటే కదా, ఈ ఛానల్కి చాలా చెప్పున్నాను. ఇప్పుడు మేజర్ ఈవెంట్ 2025లో ఒకటి జరగబోతోంది. అంటే 6 ప్లానెట్స్ మనకి ఒక చోట ఒక హౌస్లో ఉండబోతున్నాయి. అంటే ఏ రోజు ఏమిటి అనేది మాట్లాడదాము. ఇది ఎక్కడ జరుగుతోంది అంటే మీనంలో జరుగుతోంది. అది March 30th జరుగుతోంది. ఏమేమి ప్లానెట్స్ ఉన్నాయి అనేది కూడా చూద్దాము. అంటే శని మనకి తెలుసు March 29th మూవ్ అవుతున్నారు. అలాగే ఏంటంటే ఇప్పుడు మార్చ్ 2025 నేను మాట్లాడేది. జూపిటర్ ఏమో ఇంకా మార్చ్లో మనకి వృషభంలోనే ఉన్నారు. అండ్ మార్స్ అంటే ఏంటి, కుజుడు ఏంటంటే మనకి తెలుసు స్తంభించిపోయి ఉన్నారు. అండ్ ఆల్సో మిథునం అండ్ ఆల్సో మనకి ఏంటంటే మన కర్కాటకానికి అంటే నీచపడి కూడా ఉన్నారనమాట, పైకి కిందకి వెళ్తూ ఉన్నారు. సో మిగతా 6 ప్లానెట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మూన్ని కూడా మనం ఇక్కడ చేర్చుకుంటున్నాము. సో శని ఏమో నేను ఇందాక చెప్పినట్టు కుంభం నుంచి మనకి మీనం March 29th వెళ్తున్నారు. అలాగే ఏంటంటే సన్ ఏంటంటే March 13th 14th మనకి మీనానికి వెళ్తున్నారు అనమాట. అలాగే రాహు మనకి తెలుసు మీనంలోనే ఉన్నారు. అలాగే ఏంటంటే మూన్ కూడా ఈరోజు అందులోనే ఉండబోతున్నారు అనమాట. అలాగే వీనస్ కూడా మనకి తెలుసు ఇప్పుడు మీనంలోకి వస్తున్నారనమాట, ఎస్పెషలీ March 30th. అండ్ ఆల్సో బుధుడు కూడా ఇదే రాశిలో March 30th ఉంటున్నారు. మనకి తెలుసు చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు కనుక ఇది ఒక 2 రోజుల వరకే, 2 రోజులు 3 రోజుల వరకే 6 కూటమి జరిగిపోతుంది. 6 ప్లానెట్స్ లేకపోతే 5 ప్లానెట్స్ కూటమి అంటే ఒక మంత్ వరకు ఉంటుంది. దీన్ని బట్టి ఏంటంటే మిగతా రాసుల వారికి ఎలా ఉంటుంది, ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉంటుందో మనం మాట్లాడబోతున్నాము. ఫస్ట్ ఏంటంటే మనకు చెప్పాల్సింది, ఎప్పటికైనా సరే మిశ్రమ ఫలితాలు మనం ఎక్కువ చెప్తూ ఉంటాము. అంటే ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటే కొన్ని విషయాల్లో బాగుండకపోవచ్చు. అలాగే అన్ని రాసులకి బాగుండాలని లేదు కదా. సో ఏమేమి రాశికి చాలా బాగుందో మనం చూద్దాము. మీనానికి బాగుంటుంది, మేషానికి బాగుంటుంది, అలాగే ఏంటంటే మిథునానికి బాగుంటుంది, అలాగే ధనుర్కి బాగుంది అని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే కర్కాటకానికి బాగుంటుంది ఈ కూటమి మూలాన్ని. ఎప్పటికైనా 2 గ్రహాలు కలిసినప్పుడు మనం ఏంటంటే యోగం అని మాట్లాడుతూ ఉంటాం. అది రాజయోగం అవ్వచ్చు, అవయోగం కూడా అవ్వచ్చు అనమాట. సో ఎవరికి ఏ రాశి వాళ్ళకి రాజయోగం ఉంది, ఏ రాశి వాళ్ళకి కొంచెం తక్కువ ఉంది, ఏ రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయనేది చూద్దాం. ఎప్పటికైనా సరే మనం మాట్లాడేది ఏంటి, పరిహారాలు చేసుకుంటే కొంతవరకు ఏంటంటే కొంచెం ప్రభావం అనేది తగ్గుతుంది. కనుక అందరికీ చెప్పేది జనరల్గా రెమెడియల్ మెషర్స్ చేయాలంటే ఎప్పటికైనా మనం చెప్పేది శక్తికి, అంటే ఏంటి అంటే మనకి పరాశక్తికి మనం పూజలు చేసుకుంటే కనుక, లేకపోతే నిత్యం పూజలు చేసుకుంటే, లేకపోతే తలుచుకుంటే కనుక కొంతవరకు మనకి నెగటివిటీ అనేది బ్యాలెన్స్ అవుతుంది, మనకి పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది గ్రో అవుతుంది అనమాట. సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనుకుంటే, అంటే థాట్సే కదా, మనం మంత్రాలు చేసినా మనం పూజలు చేసినా ఏదైనా మన ఏంటి సంకల్పంతోనే చేస్తూ ఉంటాం కనుక తప్పక పాజిటివిటీ పెరిగితే కనుక లైఫ్లో ఎప్పటికైనా ఏంటి పాజిటివ్ దశ అనేది కనిపిస్తుంది. అలాగే మంచి ఉన్నత వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడి మీకు కెరియర్ కానీ లేకపోతే లైఫ్ కానీ బాగుంటుంది. ఎందుకంటే ఏదైనా సరే ఇంటర్పర్సనలే కదా. ఇప్పుడు 5 ప్లానెట్స్ 6 ప్లానెట్స్ కూడినప్పుడు అప్పుడే కదా ఒక విషయం ఒకటి జరుగుతుంది. ఒక ఏంటంటే ముందుకెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా స్తంభించిపోవాలన్నా అప్పుడే జరుగుతుందన్నమాట. టు గో ఫార్వర్డ్ ఆర్ టు వాక్ ఇన్ ద పాత్ అని చెప్పచ్చు. సో ఎప్పటికైనా సరే అన్ని రాసుల వారికి బాగుంటుందని చెప్పలేము, మిశ్రమ ఫలితాలని చెప్పాలి. నేను చెప్పిన ఇదే ఏంటంటే పరిహారాలు చేసుకుంటూ ఏంటంటే అన్ని రాసుల వారికి మీరు చూసుకోవచ్చు అనమాట. మీ రాశికి ఎలా ఉందో కూడా చూసుకోవచ్చు. ఎప్పటికైనా పరిహారాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా మనం మాట్లాడేది ఏంటంటే ఒక టాపిక్ గురించే కనుక ఎప్పటికైనా మీరు మీ జాతకాన్ని పరిశీలించుకుంటే, అంటే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకుంటే కనుక తప్పక రిజల్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, రెమెడియల్ మెషర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఏదైనా సరే మన జాతకం పట్టే, మనం పుట్టిన తేదీ, మనకి టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ మార్చలేము కనుక మీ జాతకం చూసి మీకు పరిహారాలు ఇవ్వడం కానీ, లేకపోతే ఏ గ్రహాలకి ఏ పరిహారం చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి, లేకపోతే ఒక
జాతిరత్నం వేసుకోవాలన్నా కానీ మీ వ్యక్తిగత జాతకం చూపించుకోవడం మంచిది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కర్కాటక రాశి వాళ్ళ గురించి. కర్కాటక రాశి వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్టు చాలా బాగుంటుందన్నమాట. ఈ కూటమి మూలాన్ని రాజయోగం పట్టే ఒక ఛాన్సెస్ కూడా ఎక్కువ మనం చెప్పుకుంటూ ఉంటాం. అదొకటి కాకుండా ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏల్నట్స్ అనే సో ఏల్నట్స్ అని అనేది ఏల్నట్స్ అని కాదు, అష్టమ శని. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అష్టమ శని అనేది కర్కాటక రాశి వాళ్ళకి వెళ్ళిపోతుంది కనుక, అలాగే మనం చూసాము అంటే 8th నుంచి 9th శని వెళ్తున్నారు అంటే 7th Lord 9th లో ఉన్నప్పటికీ తప్పక బిజినెస్ డెవలప్మెంట్, ఎస్పెషలీ పార్ట్నర్షిప్ బిజినెస్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అదొకటి కాకుండాను మనకి దాంపత్య జీవితంలో మనకి లైఫ్ పార్ట్నర్స్ కూడా వాళ్ళకు కూడా మంచి ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే మార్స్ కూడా ఏంటంటే కొంచెం స్తంభించిపోయినాడు, పైకి కిందకి తిరుగుతున్నాడు. అంటే చంద్రుడు కూడా మనకి 9th లోనే ఉన్నాడు కనుక ఈ రోజు మార్చ్ 30th బాగుంటుంది. అండ్ కుజుడు ఏంటంటే కొంచెం స్తంభించిపోయి ఉన్నాడు కనుక ప్రయత్నిస్తే తప్పక వీళ్ళకి అన్ని కార్యక్రమాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అదొకటి కాకుండా 11th జూపిటర్ వీళ్ళు ఏం చేసినా లాభాలు అనేవి చేకూరుతాయి. సో తప్పక వీళ్ళకి ఈ కూటమి మూలాన్ని రాజయోగం పడుతుంది, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలన్నమాట. అలాగే మనకి 2nd Lord కూడా 9th లో పడున్నాడు. సో చాలా లక్ష్మీ యోగాలు అనేవి కలుగుతున్నాయి కనుక తప్పక కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది. అలాగే ఆపర్చునిటీస్, మంచి మంచి ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే కెరియర్ డెవలప్మెంట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ఫారిన్ టచ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. పరిహారాల విషయానికి వచ్చేప్పటికీ వీళ్ళు మాత్రం తప్పక ఏంటంటే నవగ్రహాలకి చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. పర్వాలేదు, కంటిన్యూ చేస్తున్నా. సో నవగ్రహాలకి చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మూన్కి మనం చేయాలి అంటే ఎప్పుడూ శివ పూజ చేయమని చెప్తూ ఉంటాము. రుద్రాభిషేకం మండే చేయడం, అలాగే శివుణ్ణి దర్శించుకోవడం, శివాలయాలకు వెళ్ళడం మండే రోజు చాలా మంచిది. అలాగే ఏంటంటే గురుకాళ్ళు పట్టుకోవాలని ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను. సో గురుకాళ్ళు పట్టుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. కొంతవరకు ఏంటంటే ఓవరట వీళ్ళకి అండ్ ఆల్సో ఏదైనా డెవలప్ అవడానికి ఈ మంత్స్ అన్ని వీళ్ళకి సహకారం ఇస్తాయి అన్నమాట. ప్లానెట్స్ కూడా మంచి పొజిషన్లో ఉన్నాయి కనుక మంచి కర్కాటక రాశి వాళ్ళకి రాజయోగం అనేది వీళ్ళకి డెవలప్ అయి ఉంటుందన్నమాట. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉండి బట్ స్టిల్ కర్కాటక రాశి వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలి. సో సింహరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్తున్నాను కదా. సో మనం అనుకున్నట్టు సన్ మూవ్ అయిన తర్వాత అంటే మేషానికి మూవ్ అయిన తర్వాత సింహరాశి వాళ్ళకి బాగుంటుంది. ఈ కూటమి మూలాన్ని, షష్ఠ కూటమి మూలాన్ని అంత సపోర్ట్ అనేది ఉండదన్నమాట. పరిహారాలు చేయడం అనేది అందరికీ చేయవలసిందే అన్నమాట. తప్పక ఈ 1.5 రోజులు పరిహారాలు చేయాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంచెం ఏంటంటే కిందకి జారే ఒక సిచ్యువేషన్ కింద మనం చెప్పుకోవాలి. అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంటే ఖర్చు అనేది చాలా అధికం ఉంటుంది. అలాగే ఈ రాశికి అధిపతి కూడా మనకి 8th లో పడ్డాడు కనుక ప్రాపర్టీ విషయాల్లో కొంచెం జాగ్రత్త పడడం అనేది మంచిదన్నమాట. అలాగే మనం చూసామంటే రాహుతో కూడా ఉన్నారు కనుక ఫారిన్లో ఎవరైనా సెటిల్ అయ్యి లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ బాగుంటుంది. కెరియర్ డెవలప్మెంట్ బాగుంటుంది. ఇందాకనే చెప్తా అంటే జూపిటర్ గురువు ఏమో 10th లో ఉన్నారు కనుక బాగుంటుందనే చెప్పాలి. అలాగే స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. కానీ ఈ 1.5 రోజులు చాలా ఎక్కువ ప్రయత్నిస్తే కానీ వాళ్ళు అనుకున్నది సాధించలేరు. అది కష్టపడే ఒక ఈ కూటమి మూలాన్ని కష్టపడే ఒక యోగం అనేది చెప్తున్నాం అన్నమాట. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ దాంపత్య జీవితం ఎప్పటి నుంచో అనుభవించే వాళ్ళు కానీ వాళ్ళందరికీ కొంత ఊరట అనేది కలిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ కూడా ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సండే ఆదిత్య హృదయం చదువుకోవడం, అలాగే ఏంటంటే శని పూజలు చేయడం, అంటే సండే చేయొచ్చు, సాటర్డే చేయొచ్చు. శనికి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడము, శనికి దానం ఇవ్వడము చాలా చాలా మంచిది. ఇవన్నీ చేసుకుని అంటే ఏంటి ఈ కూటమి మూలాన్ని ఏంటంటే మనం మాట్లాడేది షార్ట్ టర్మే కదా, అంటే 1.5 months 45 to 50 days అనుకుందాము. ఈ నెల కూడా మీకు బాగా గడుస్తుంది. పరిహారాలని చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది మీకు.